హాయ్ అండి, రైతన్నలకి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతన్నలు ఎవరికైతే 1, 2, 5 ఎకరాలలోపు ఉన్నా సరే మీకు రైతు బంధు డబ్బులు ఎందుకు పడలేదు, అలాగే రైతు బంధు డబ్బులు ఎప్పుడు పడతాయి అనేది ఈరోజు అయితే మీకు ఒక శుభవార్త అయితే తీసుకొని వచ్చాను. శుభవార్త ఎందుకు అంటున్నానంటే మీకు ఈ 2-3 రోజుల్లో అయితే మీ అకౌంట్లో రైతు బంధు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డబ్బులు ఎలా వేస్తున్నారంటే ముందుగా మొదటి దఫాలో రైతు బంధు డబ్బులు 10 జిల్లాల్లో ఉన్న రైతులకు మాత్రమే గత నెల రోజులుగా వేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ రోజు నుంచి ఈ రెండో దఫాలో రైతు బంధు డబ్బులు అనేది మిగతా 13 జిల్లాల్లో ఉన్న రైతులకి వేయటం అయితే మొదలు పెడుతున్నారు. నేను ఈ వీడియోలో ఆ 13 జిల్లాల పేర్లు అనేది చెప్తాను. ముందుగా ఈరోజు చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 23 తారీఖు ఆదివారం చాలా మంది రైతులు డబ్బులు పడట్లేదంటూ, అలాగే మళ్ళీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు బంధు డబ్బులు వేయటం మధ్యలోనే ఆపేస్తారా అంటూ ఇలా అయితే కామెంట్ చేస్తున్నారు. లేదండి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో మార్చి 31 తారీఖు లోపు రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని, ఆ డేట్ లోపు ఖచ్చితంగా మీ అకౌంట్లో అయితే జమ అయితే కాబోతున్నాయి. మన సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మార్చి 31 తారీఖు లాస్ట్ డేట్ ఎందుకు ఇచ్చారంటే రైతులకి ఎవరికైతే 20 ఎకరాలు పైగా ఉన్న వారికి మాత్రం మార్చి 31 తారీఖు వరకు వేచి ఉండాల్సిందే అంటూ చెప్పారు. అంతేగాని 5 ఎకరాల లోపు రైతులు కూడా మార్చి 31 తారీఖు వరకు వేచి ఉండాల్సిందని చెప్పలేదు. ముఖ్యంగా ఎవరికైతే రైతులకి 15 ఎకరాల లోపు ఉన్న వారికి ఫిబ్రవరి 28 తారీఖు లోపు మీ ఖాతాలో ఖచ్చితంగా డబ్బులు జమ చేస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మొన్న జరిగిన కమిటీ మీటింగ్లో చెప్పడం జరిగింది. కాబట్టి మీరు మాత్రం డబ్బులు పడట్లేదని ఆందోళన అయితే పడకండి. అలాగే రైతులకి ఎవరికైతే రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో ఈరోజు ఏ జిల్లాలో రైతు బంధు డబ్బులు అనేది పడుతున్నాయనేది, ఆ జిల్లాల పేర్లు అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ముందుగా మొదటి జిల్లా వచ్చేసి కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, హన్మకొండ, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్. ఇక ఆఖరి జిల్లా వచ్చేసి సిరిసిల్ల. ఇన్ని జిల్లాల్లో ఉన్న రైతులకి ఎవరికైతే 15 ఎకరాలలోపు ఉన్న రైతులకు మాత్రమే ఈ 2-3 రోజుల్లో అయితే మీ ఖాతాలో డబ్బులు అనేది జమ అయితే కాబోతున్నాయి. అలాగే రైతన్నలు మీకు ఒక్కసారి మీ అకౌంట్లో రైతు బంధు డబ్బులు పడగానే మీ మొబైల్కి SMS ద్వారా అయితే మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. అలాగే చాలామంది రైతులు SMS రానందువల్ల రైతు బంధు డబ్బులు పడట్లేదు అని అనుకుంటున్నారు. కాబట్టి రైతన్నలు మీ ఖాతాలో రైతు బంధు డబ్బులు పడ్డాయో లేదో పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మీరు మాత్రం ఖచ్చితంగా మీ బ్యాంక్ వెళ్ళి మీ ఖాతా బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోవాల్సిందే. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉన్న 28 లక్షల రైతన్నలకు 1,75,00,00,000 రైతు బంధు డబ్బులు అయితే విడుదల చేశామంటూ ఈ అప్డేట్ అయితే ఇచ్చారు. అలాగే గత నెల రోజులుగా ఆ డబ్బులు వేస్తూ వస్తున్నారంటూ కూడా చెప్పడం జరిగింది. ఎకరాన చూసుకున్నట్లయితే ఎకరాన 6,000 చొప్పున వేస్తూ వస్తున్నారు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం అదేంటంటే చాలామంది రైతులు మార్చి 31 తారీఖు వరకు ఎవరికైతే 5 ఎకరాల్లో ఉన్నవారు కూడా మార్చి 31 తారీఖు వరకు వేచి ఉండాల్సిందేనా అంటూ అడుగుతున్నారు. లేదండి, రైతులకు ఎవరైతే 15 ఎకరాల లోపు ఉన్నవారో ఈ ఫిబ్రవరి 28 తారీఖు లోపు వారి ఖాతాలో అయితే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు బంధు డబ్బులు వేయటం పూర్తి చేసుకొని మిగతా రైతులు ఎవరికైతే 20 ఎకరాలు పైగా ఉన్న వారికి మార్చి 31 తారీఖు వరకు వారి ఖాతాలో డబ్బులు అనేది జమ చేస్తామని మార్చి 31 తారీఖు వరకు మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఎండ్ డేట్ అయితే ఇచ్చారు. కాబట్టి రైతన్నలు మీకు ఇలాంటి డైలీ అప్డేట్స్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని ఫాలో అయితే అవ్వండి.